హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో ఎక్సైజ్ 2 ఆబ్జెక్టివ్లో ఉన్న క్వశ్చన్స్ కొన్ని చూద్దాం. థియరీ క్వశ్చన్స్ చూసిన తర్వాత ప్రాక్టికల్ అప్లికేషన్ చూద్దాం. ఫస్ట్, ABC are centers of three circles touching mutually externally, then the radical center of circles for triangle ABC is centered, orthocenter, circumcenter, incenter. అంటే ఏమన్నా అంటే 3 సర్కిల్స్ ఉన్నాయి అంటున్నాడు. ఆ మూడు కూడా ఎలా ఉన్నాయంటే మ్యూచువల్లీ ఎక్స్టర్నల్లీ, అంటే ఎక్స్టర్నల్గా టచ్ చేసుకుంటున్నాయి ఒకదానికొకటి. వాటి యొక్క సెంటర్స్ వచ్చేసరికి ఆ సర్కిల్ సెంటర్స్ ఏ అనే సెంటర్, బి అనే సెంటర్, సి అనే సెంటర్. అయితే ఆ సర్కిల్స్కి రాడికల్ సెంటర్ అనేది ఒకటి ఉంటుందిగా. ఆ రాడికల్ సెంటర్ ఈ ట్రయాంగిల్ ఏబీసీలో ఏమవుతుంది? ఆ రాడికల్ సెంటర్ సెంటర్ అవుతుందా, లేకపోతే ఆర్థో సెంటర్ అవుతుందా, సర్కమ్ సెంటర్ అవుతుందా, ఇన్ సెంటర్ అవుతుందా అని అడిగాడు. సరే, 14th క్వశ్చన్ మనం కనుక డయాగ్రమాటిక్గా చూసుకుంటే ఎలా ఉంటుంది? ఒక 3 సర్కిల్స్ ఉన్నాయి. ఆ 3 సర్కిల్స్ కూడా దే ఆర్ టచింగ్ మ్యూచువల్లీ ఎక్స్టర్నల్లీ, ఇలా ఎక్స్టర్నల్గా ఒకదానికొకటి టచ్ అవుతూ ఉన్నాయి. సో ఫస్ట్ 3 సర్కిల్స్, వీటి యొక్క సెంటర్స్ ఏమన్నాయంటే ఏ, ఈ, సి. ఓకే, అయితే ఏబిసి ట్రయాంగిల్ ఫామ్ అయింది అన్నాడు. సో ఏబిసి ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఫామ్ అయితే రాడికల్ సెంటర్ ఏమవుతుందని అడిగాడు. మనకి తెలుసు రాడికల్ సెంటర్ ఏమవుతుందో, ఇన్ సెంటర్ అవుతుంది. ఎలా అంటే కనుక దానికి రీజన్ ఏంటంటే ఏసీ ఈ 2 సర్కిల్స్ ఎక్స్టర్నల్గా టచ్ అవుతున్నాయి కదా. దీని కామన్ టాంజెంట్ ఏమవుతుంది? ఇక్కడ ఉంటుంది. ఇదే కదా కామన్ టాంజెంట్, ఈ టచింగ్ పాయింట్ దగ్గర కామన్ టాంజెంట్. ఈ కామన్ టాంజెంటే మనకి రాడికల్ యాక్సిస్ కూడా అవుతుందిగా. దిస్ ఈజ్ రాడికల్ యాక్సిస్ ఆర్ 2, అంటే రాడికల్ యాక్సిస్ ఇదే, కామన్ టాంజెంట్ ఇదే. సో అలానే ఏబి సర్కిల్స్ కూడా ఈ మధ్యలో ఇక్కడ ఎక్స్టర్నల్గా టచ్ అవుతున్నాయి చూసారా, అక్కడ కూడా ఇంకో కామన్ టాంజెంట్ ఉంటుందిగా. ఇది కూడా రాడికల్ యాక్సిస్ కూడా, ఇది కూడా రాడికల్ యాక్సిస్ అని పిలవచ్చు. ఓకేనా? అలానే బీసీ సర్కిల్స్ ఉన్నాయి చూసారా, ఈ 2 సర్కిల్స్, వీటికి కూడా ఒక కామన్ టాంజెంట్ ఉందా, దీన్ని కూడా మనం రాడికల్ యాక్సిస్ అని పిలవచ్చు. సో ఈ 3 రాడికల్ యాక్సిస్ కూడా పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఉంటుంది చూసారా, అంటే ఆ 3 కూడా ఒక చోట ఏమవుతుంది మీట్ అవుతుంది. ఆ మీటింగ్ పాయింట్ ఏమంటారు? ఇన్ సెంటర్ అవుతుంది. ఎలా చెప్తున్నారు సార్ మీరు అంటే కనుక ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ పాయింట్ దగ్గర నుంచి అంటే ఇది రేడియస్ కదా, రేడియస్ ట్యాంజెంట్ పర్పెండిక్యులర్. అలానే రేడియస్ ట్యాంజెంట్ ఇక్కడ పర్పెండిక్యులర్, ఇక్కడ పర్పెండిక్యులర్, 3 పర్పెండిక్యులర్స్ ఇక్కడ మనకి లోపల మీట్ అవుతున్నాయి. ఈ లెంత్ అనేది ట్యాంజెంట్ లెంత్ అవుతుంది. అంటే ఇక్కడ సపోజ్ ఐ అనే పాయింట్ అనుకుంటే పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ నుంచి ఇంతవరకు ట్యాంజెంట్ లెంత్, ఈ 3 లెంత్లు కూడా మనకి ఈక్వల్ కదా ట్రయాంగిల్లో. అది ఎలా ఉందంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఈ లెంత్, ఈ లెంత్, ఈ లెంత్, 3 లెంత్లు కూడా ఈక్వల్. ఆ 3 లెంత్లు కూడా ట్యాంజెంట్ లెంత్లు అనమాట. సో రాడికల్ యాక్సిస్ మీద మనం ఏ పాయింట్ తీసుకున్నా సరే మనకి ట్యాంజెంట్ లెంత్స్ అనేవి ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. దాన్ని ట్యాంజెంట్ లెంత్ అనొచ్చు, అంటే రూట్ ఆఫ్ S11 లేదా S11 అని చెప్పచ్చు. అంటే పవర్ ఆఫ్ పాయింట్స్ అన్ని ఈక్వల్, పవర్ ఆఫ్ పాయింట్స్ ఈక్వల్ ఉంటారు, లేదా ట్యాంజెంట్ లెంత్స్ ఈక్వల్ అని చెప్పచ్చు. ఆ లోకస్ని ఏమంటాం, ఆ పాత్ని ఏమంటాం, ఆ స్ట్రైట్ లైన్ ఏమంటాం? రాడికల్ యాక్సిస్. రాడికల్ యాక్సిస్ అనేది అంతే, మరి స్ట్రైట్ లైన్ అంతే. సో ఆ పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఏమవుతుంది? ఇక్కడ ఇన్ సెంటర్ అవుతుంది, ఇన్ సర్కిల్ ఫామ్ అవుతుంది ఇలా. సో ఇన్ సెంటర్ ఇస్ ద ఆన్సర్. సెకండ్ వన్ చూడండి, రాడికల్ సెంటర్ ఆఫ్ 3 సర్కిల్స్ డిస్క్రైబ్డ్ ఆన్ 3 సైడ్స్ ఆఫ్ ట్రయాంగులర్ డయామీటర్. సో ఇది చెప్పేస్తున్నాను, ఇది ఏమవుతుందంటే ఇన్ సెంటర్ అవుతుంది. సో రాడికల్ సెంటర్ ఆఫ్ 3 సర్కిల్స్ డిస్క్రైబ్డ్ ఆన్ సైడ్స్, 3 సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్. సైడ్స్ యాజ్ డయామీటర్, సైడ్స్ డయామీటర్గా కలిగి ఉండే, అంటే సైడ్స్ని డయామీటర్స్గా తీసుకొని ఒక 3 సర్కిల్స్ డ్రా చేయాలి. 3 సర్కిల్స్ డిస్క్రైబ్డ్ ఆన్ 3 సైడ్స్ ఆఫ్ ట్రయాంగులర్ డయామీటర్, అంటే ప్రతి సైడ్ కూడా డయామీటర్గా తీసుకుంటే అప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుంది? ఫామ్ అయ్యే ట్రయాంగిల్లో ఏది ఉంటుంది? ఈ 4 మళ్ళీ ఏ ఆప్షన్స్ ఏమున్నాయి? మనకి ఏమవుతుంది? ఇక్కడ ఆర్థో సెంటర్ అవుతుంది. ఇది ఎలా వచ్చింది ఆర్థో సెంటర్? రీజన్ తెలుసుకోవాలి మనం, రీజన్ తెలియకుండా వెళ్దాం. సో మనకి సపోజ్ ఏబిసి అనే ట్రయాంగిల్ ఇలా ఉంది. ఏబిసి అనే ట్రయాంగిల్ ఉంది. ఏబిని డయామీటర్గా తీసుకుని ఒక సర్కిల్ డ్రా చేస్తున్నాను. ఇలా ఉంటుందిగా, ఏబి డయామీటర్గా తీసుకుని ఒక సర్కిల్. అలానే ఏసీని డయామీటర్గా తీసుకుని ఇంకో సర్కిల్ డ్రా చేస్తున్నాను. ఇలా ఇది వచ్చేసింది ఇలా.
ఏసీని డయామీటర్గా తీసుకుంటే ఇలా ఒక సర్కిల్ ఉంది అనుకుందాం. అలానే బీసీ సైడ్ని కూడా మనం డయామీటర్గా తీసుకుని ఒక సర్కిల్ డ్రా చేద్దాం. ఇలా ఫామ్ అయింది. ఇలా 3 సర్కిల్స్ కూడా డయామీటర్స్ ఏంటి? సైడ్ లెన్స్. అంటే ఈ సైడ్ ఈ సైడ్ ఈ సైడ్ ఏంటి? డయామీటర్స్ అనమాట. సో సెంటర్స్ ఎక్కడ ఉంటాయి? సపోజ్ ఏబీ డయామీటర్గా తీసుకున్న సర్కిల్ యొక్క సెంటర్ ఏమైనా ఉంటుంది? ఏబీ సైడ్ మీద ఉంటుంది, C1 అనుకుందాం. అలానే బీసీ సైడ్ యొక్క డయామీటర్ ఎక్కడ ఉంటుంది? అది సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఎక్కడ ఉంటుంది? ఇది బీసీ డయామీటర్ కాబట్టి సెంటర్ అనేది దాని యొక్క మిడ్ పాయింట్ C2, ఇది C2. అలానే ఏసీ యొక్క మిడ్ పాయింట్ దగ్గర మిడ్ పాయింట్లో మనకి ఏముంటుంది? థర్డ్ సర్కిల్ యొక్క సెంటర్ ఉంటుంది. అలా C1 C2 C3 3 ఉన్నాయిగా. ఈ 3 ఏంటి? మిడ్ పాయింట్స్ ఆఫ్ సైడ్స్. అదేవిధంగా సర్కిల్స్ యొక్క సెంటర్స్. అప్పుడు మనం ఇప్పుడు 10th క్లాస్ ఒక థియరం నేర్చుకుంటాం. ఏంటంటే అది సపోజ్ ట్రయాంగిల్లో ఏబిసి సైడ్స్ డిఈఎఫ్ మిడ్ పాయింట్లు అయితే మిడ్ పాయింట్స్ జాయిన్ చేసాం అనుకోండి, ఏ 2 మిడ్ పాయింట్లు జాయిన్ చేసినా సరే మనకి మూడో సైడ్ ఉంటుంది చూసారా, ఆ మూడో సైడ్ యొక్క దానికి ప్యారల్గా ఉంటుంది మూడో సైడ్కి. సపోజ్ జాయినింగ్ ఆఫ్ దీస్ 2 మిడ్ పాయింట్స్ ఒక లైన్ సెగ్మెంట్ ఫామ్ అయిందా డిఈ అనేది, డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ, ఈ లైన్ బీసీ ప్యారల్గా. అలానే చూడండి డిఎఫ్ ఈ 2 మిడ్ పాయింట్లను జాయిన్ చేస్తే అది దేనికి ప్యారల్గా ఉంది? ఏసీకి ప్యారల్గా ఉంది కదా. డిఎఫ్ ఈజ్ ప్యారలల్ టు ఏసీ. అలానే ఈఎఫ్ ఈ 2 జాయిన్ చేయండి, ఏబీకి ప్యారల్గా ఉంది కదా. ఈఎఫ్ లైన్ దేనికి ప్యారల్గా ఉంది? ఏబీకి ప్యారల్గా ఉంది. సో ఈఎఫ్ ఈజ్ ప్యారలల్ టు ఏబీ. సో అలా మనం ఏదైతే మిడ్ పాయింట్లు కనుక జాయిన్ చేస్తే మూడో సైడ్కి ఏమవుతుంది? పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో C1 C3 జాయిన్ చేస్తున్నాను. ఏ సైడ్కి? బీసీ సైడ్కి ఎలా ఉంది? ఇది ప్యారల్గా ఉంది కదా. సో ఆ విధంగా మనకి ఏం తెలుసుకోవచ్చు? ఈ 2 ప్యారల్గా ఉన్నాయి. మనకి రాడికల్ యాక్సిస్ యొక్క ప్రాపర్టీ ఏంటంటే, రాడికల్ యాక్సిస్ ఈ ప్రాపర్టీ ఖచ్చితంగా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్వేస్ పర్పెండిక్యులర్. ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు వాట్? ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు లైన్ ఆఫ్ సెంటర్స్. లైన్ ఆఫ్ సెంటర్స్కి ఆల్వేస్ పర్పెండిక్యులర్గా ఉంటుంది రాడికల్ యాక్సిస్. అంటే సెంటర్స్ జాయిన్ చేసే సర్కిల్ యొక్క సెంటర్స్ వాటి పర్పెండిక్యులర్. సపోజ్ ఇలా 2 సర్కిల్స్ ఉన్నాయి, దీని సెంటర్ C1 దీని సెంటర్ C2 అనుకున్నాం. రాడికల్ యాక్సిస్ అనేది ఉంటుంది కదా. అంటే ఒక రాడికల్ యాక్సిస్ అంటే నథింగ్ బట్ ఏంటి? నథింగ్ బట్ ఒక స్ట్రైట్ లైన్ అది. ఆ స్ట్రైట్ లైన్ మీద నుంచి మనం ఏ పాయింట్ తీసుకున్నా సరే దాని మీద నుంచి మనం టాంజెంట్స్ డ్రా చేసాం అనుకోండి. ఈ సర్కిల్ మీద ఒక టాంజెంట్, ఈ సర్కిల్ మీద ఒక టాంజెంట్ డ్రా చేస్తే ఈ రెండు టాంజెంట్ల లెంత్లు ఖచ్చితంగా ఈక్వల్గానే ఉంటాయి. ఆ టాంజెంట్ లెంత్ ఈక్వల్ అని చెప్పొచ్చు, లేదా ఇంకో విధంగా ఎలా చెప్పొచ్చు అంటే పవర్ ఆఫ్ పాయింట్స్ ఈక్వల్. పవర్ ఆఫ్ పాయింట్ అన్నా టాంజెంట్ లెంత్ అన్నా పెద్ద డిఫరెన్స్ ఏముంది మనకి? పవర్ ఆఫ్ పాయింట్ అంటేనేమో S11, టాంజెంట్ లెంత్ అంటే రూట్ ఆఫ్ S11. ఇప్పుడు S11 ఈక్వల్ వచ్చినాయి అంటే రూట్ ఆఫ్ S11 కూడా ఈక్వల్ వస్తుంది కదా. ఇప్పుడు వాల్యూ 3 అన్నాను, రూట్ 3 వచ్చింది అన్నాను. సో రెండింటికి మధ్య తేడా ఏముంది? టాంజెంట్ లెంత్ అయితే రూట్ పెడతాము, టాంజెంట్ లెంత్ అయితే పవర్ ఆఫ్ పాయింట్స్ అంటాం. సో అలాంటి లోకస్ ఏమంటామంటే రాడికల్ యాక్సిస్ అంటాం. అంటే ఇది స్ట్రైట్ లైన్ ఉంది చూసారా, ఈ స్ట్రైట్ లైన్ నథింగ్ బట్ రాడికల్ యాక్సిస్. ఈ రెండింటికి ఇది మనకి ఇప్పుడు సెంటర్స్ ఉన్నాయి చూసారా, ఈ సెంటర్స్ జాయిన్ చేస్తే ఈ సెంటర్స్ జాయినింగ్ రాడికల్ యాక్సిస్ ఎలా ఉంటాయంటే పర్పెండిక్యులర్గా ఉంటాయి. మరి రాడికల్ యాక్సిస్ అనేది ఇక్కడ సాధారణంగా మిడ్ పాయింట్ దగ్గర కట్ చేస్తుందా? సెంటర్ లైన్ ఈ 2 సెంటర్స్ని మిడ్ పాయింట్ దగ్గర కట్ చేస్తుందా అంటే కట్ చేయదు. ఒకే ఒక కేసులో మాత్రం కట్ చేస్తుంది. ఆ కేసు ఏంటో చెప్పమంటారా? ఆ కేసు ఏంటో మీరు ఏమైనా ఐడియా ఒకసారి అబ్జర్వ్ చేసి చెప్పగలుగుతారా అన్న? అదేమవుతుందో ఎప్పుడు వస్తుందంటే ఆ కేసు 2 సర్కిల్స్ కూడా ఈక్వల్ రేడియా ఉన్నప్పుడు మాత్రం మనకి పర్పెండిక్యులర్ బైసెక్టర్ అవుతుంది రాడికల్ యాక్సిస్. అంటే మీనింగ్ ఏంటంటే సపోజ్ ఈ సర్కిల్ ఉంది, దీని రేడియస్ 5, ఇంకో సర్కిల్ ఉంది, దీని రేడియస్ కూడా మనకి 5 ఉంది, 2 కూడా ఈక్వల్ రేడియస్ సర్కిల్స్ అనుకోండి. రాడికల్ యాక్సిస్ ఏమవుతుందంటే ఈ 2 సెంటర్స్కి C1 C2 సెంటర్స్కి మిడ్ పాయింట్ దగ్గర కట్ చేస్తుంది. ప్లస్ మనం ఏమన్నా రాడికల్ యాక్సిస్ ఆల్వేస్ అన్నాగా, ఆల్వేస్ పర్పెండిక్యులర్ అని చెప్పాగా. సో పర్పెండిక్యులర్ బైసెక్టార్ అవుతుంది ఏ కేసులో? 2 సర్కిల్స్ కూడా ఈక్వల్ రేడియస్ ఉంటుంది. ఇప్పుడు చూడండి మనం ఏం అసలు దేని గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే, ఇప్పుడు సైడ్స్ని డయామీటర్గా తీసుకొని సర్కిల్స్ డ్రా చేశాం. అలా 3 సైడ్స్కి 3 సర్కిల్స్ వచ్చినాయా? వచ్చాయి సార్. ఈ 3 సర్కిల్స్. అయితే C1 C3 మిడ్ పాయింట్స్ అన్నావు, జాయిన్ చేశాను, మూడో సైడ్ ప్యారలల్ అన్నాను, అది కూడా ఓకే. ఇప్పుడు రాడికల్ యాక్సిస్ అంటే ఏమవుద్ది? ఈ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ కేసులో సపోజ్ సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు రాడికల్ యాక్సిస్ ఎక్కడ ఉంటుంది అంటే దిస్ ఈజ్ ద రాడికల్ యాక్సిస్. కామన్ కార్డ్ ఉంది చూసారా, ఈ సర్కిల్కి ఈ C1 C2 సర్కిల్స్కి కామన్ కార్డ్ ఉంది చూసారా, ఈ కామన్ కార్డే మనకి రాడికల్ యాక్సిస్ ఉంది. దిస్ ఇస్ నథింగ్ బట్ రాడికల్ యాక్సిస్. దీని మీద నుంచి మనం టాంజెంట్స్ డ్రా చేసాం అనుకోండి, ఈక్వల్ లెంత్ వస్తాయి.
అదేంటి సార్ మనకి ఇక్కడ ట్యాంజెంట్లు పాసిబుల్ అవ్వగా ఈ రీజియన్ నుంచి ఇక్కడ దాకా ట్యాంజెంట్స్ పాసిబుల్ అవ్వగా ఎలా పాసిబుల్ అవుతుంది? అది లోపలికి వచ్చిపోయింది సీక్వెన్స్ డ్రా అవుతాయి కానీ ట్యాంజెంట్స్ రావుగా. ఈ పార్ట్ వదిలేసేయండి, రిమైనింగ్ పార్ట్ ఉంది సార్ పైన కింద ఆ లోకస్ మనం రాడికల్ యాక్సిస్ అంటాం. ఎస్ మనకి కామన్ కార్డ్ మన రాడికల్ యాక్సిస్ కావాలంటే ఎలా కనుక్కుంటాం? ఈ సపోజ్ ఈ సర్కిల్ మనకి ఎస్ అనుకుంటే, ఈ సర్కిల్ మనం ఎస్ డాష్ అనుకుంటే ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0. ఇదేగా రాడికల్ యాక్సిస్ అంటే మనకి మనం రాడికల్ యాక్సిస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? రాడికల్ యాక్సిస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఎక్కడైనా సరే రాడికల్ యాక్సిస్ అంటే ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0. ఆ రెండు సర్కిల్స్ ని డిఫరెన్స్ రెండు సర్కిల్స్ సబ్ట్రాక్షన్ చేసాం అనుకోండి, రాడికల్ యాక్సిస్ అనేది వచ్చేస్తుంది. రెండు సర్కిల్స్ ని సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చేది స్ట్రైట్ లైనేగా, ఆ స్ట్రైట్ లైనే మనం రాడికల్ యాక్సిస్ అంటాం. సో ఇక్కడ ఏంటి కామన్ కార్డ్ కావాలంటే ఏం చేస్తాం? ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0. ఎందుకు అలా చేస్తామంటే బికాజ్ దట్ ఈస్ రాడికల్ యాక్సిస్ కూడా అవుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు మనకి ఈ రెండు ప్యారలల్. సో రాడికల్ యాక్సిస్ అనేది ఏంటి? ఇక్కడ కామన్ కార్డ్ గా ఈ సర్కిల్ కి కామన్ కార్డ్ అనేది ఉందా? అదే రాడికల్ యాక్సిస్. సో రాడికల్ యాక్సిస్ ఏం చెప్పాం? ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు లైన్ ఆఫ్ సెంటర్స్. సో C1 C3 కి ఏముంటుంది? పర్పెండిక్యులర్ గా ఉంటుందిగా. అది ఏ అనే పాయింట్ నుంచి పాస్ అవుతుంది. అంటే C1 C3 కి పర్పెండిక్యులర్ గా ఉంటే BC కి కూడా పర్పెండిక్యులర్గా. ఎలా సార్ అంటే C1 C3 అనేది మనం ఇక్కడ నేర్చుకున్నాం. రెండు లైన్ జాయినింగ్ సెంటర్స్ మనం లైన్ జాయిన్ చేస్తే అది మూడో సైడ్ ప్యారల్ గా C1 C3 కి పర్పెండిక్యులర్ అయితే BC కూడా పర్పెండిక్యులర్గా, ఎందుకంటే C1 C3 ఇస్ ప్యారల్ టు BC. సో రాడికల్ యాక్సిస్ C1 C3 కి పర్పెండిక్యులర్ అంటే BC కూడా పర్పెండిక్యులర్గా. అప్పుడు దీన్ని ఏమని పిలుస్తాం? ట్రయాంగిల్ ఆల్టిట్యూడ్ అని పిలుస్తాంగా. ఇప్పుడు ట్రయాంగిల్ ఉంది, ట్రయాంగిల్లో ఇలా ఒక సైడ్కి పర్పెండిక్యులర్ అయితే దీన్ని ఏమంటాం? దీన్ని ఆల్టిట్యూడ్ అని పిలుస్తాం. ఆపోజిట్ వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ మీదకి ఒక పర్పెండిక్యులర్, దాన్ని ఆల్టిట్యూడ్ అంటాం. అలానే సిమిలర్లీ C1 C2 జాయిన్ చేసి B నుంచి నేను రాడికల్ యాక్సిస్ తీసుకోవచ్చు కదా. ఇలా రాడికల్ యాక్సిస్ తీసుకుంటే ఇది పర్పెండిక్యులర్ అంటే రెండు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ ఏమంటాం? ఆర్థో సెంటర్ అంటాం. సో మనకి ఏమొస్తుంది? ఆర్థో సెంటర్. దీన్ని ఈజీగా ఎలా గుర్తుంచుకోవాలి చెప్పమంటారా? సైడ్స్ యాస్ డయామీటర్. సాడ్ అంటే ఏంటి? ఆర్థో అంటే ఏంటి? అసలు ముందు ఆర్థోపెడిక్ డాక్టర్ అని ఒకడు ఉంటాడు తెలుసా? అంటే మనకి ఎముకలు వీటికి సంబంధించి పెయిన్స్ వస్తే మనకి ఆర్థోపెడిక్ డాక్టర్ ఉంటారు. సో ఆర్థో అంటే పెయిన్ అంటే సాడే కదా. సో ఎస్ అంటే సైడ్, ఏ అంటే యాజ్ డయామీటర్. సైడ్ యాజ్ డయామీటర్గా మనం కనుక సర్కిల్స్ డ్రా చేస్తే మనకు వచ్చేది ఏంటంటే ఆర్థో అంటే సాడ్ అనుకోండి. అలా ఆర్థో సెంటర్ వస్తుంది. అలా అయినా మీరు గుర్తుంచుకోవచ్చు. అంటే మెథడ్ అయితే ఇది మీకు వెంటనే రిమెంబర్ కోసం, వెంటనే గుర్తు తెచ్చుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసం ఇలా చెప్తున్నాం. సో సాడ్ వస్తే కనుక సర్కిల్ సైడ్ యాజ్ డయామీటర్గా తీసుకొని సర్కిల్స్ డ్రా చేస్తే మనకు వచ్చే ట్రయాంగిల్ ఆ రాడికల్ సెంటర్ ఎక్కడ ఉంటుంది అంటే ఆర్థో సెంటర్ దగ్గర ఉంటుంది. సో ABC అనేది సెంటర్స్, 3 సర్కిల్స్. ఇది ఇంకో కండిషన్ చేద్దాం. సో అర్థమైంది కదా. ఫస్ట్ 2 కేసెస్ మ్యూచువల్లీ ఎక్స్టర్నల్గా టచ్ అయితేనేమో 3 సర్కిల్స్, ఇన్ సెంటర్ అనేది రాడికల్ సెంటర్ అవుతుంది. అదేవిధంగా 3 సైడ్స్ కనుక డయామీటర్గా తీసుకుని సర్కిల్స్ డిస్క్రైబ్ చేస్తే రాడికల్ సెంటర్ ఎక్కడ ఉంటుంది అంటే ఆర్థో సెంటర్ దగ్గర ఉంటుంది. మరి మూడవ కేసు చూద్దాం. అది మీరు నాకు తెలిసి చెప్పేస్తారు అనుకుంటున్నాను. సో ABC ఆర్ సెంటర్స్ ఆఫ్ 3 సర్కిల్స్ ఆఫ్ ఈక్వల్ రేడియస్. ఇక్కడ అండర్లైన్ చేసిన పాయింట్ నుంచి చూడండి, ఈక్వల్ రేడియస్ అన్నాం. అంటే 3 సర్కిల్స్ కూడా సేమ్ రేడియస్ ఉన్న సర్కిల్స్ విచ్ డు నాట్ టచ్ ఎక్స్టర్నల్లీ పేర్ వైజ్. ఏ 2 సర్కిల్స్ కూడా మనకి ఎక్స్టర్నల్గా టచ్ అవ్వట్లేదు. సెంటర్స్ వచ్చేసరికి నాన్ కొలీనియర్. కొలీనియర్ అయితే మనం ట్రయాంగిల్ ఫామ్ చేయగలుగుతామా? చేయలేం కదా. నాన్ కొలీనియర్ అయితేనే మనం సెంటర్స్ మనం ట్రయాంగిల్ ఫామ్ చేయొచ్చు. సో సెంటర్స్ని మనం జాయిన్ చేసి ఒక ట్రయాంగిల్ ఫామ్ చేసాం. సో ABC అనేది అది వాటి యొక్క సెంటర్స్ అన్నాడు. సో ABC ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది కదా. అయితే రాడికల్ సెంటర్ ఆ ట్రయాంగిల్ ABCలో ఎక్కడ ఉంటుంది అని అడుగుతున్నాను. అంటే ఇక్కడ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే 3 సర్కిల్స్ ఉన్నాయి. ఆ 3 సర్కిల్స్ కూడా ఏంటంటే పేర్ వైజ్ ఏ 2 సర్కిల్స్ కూడా ఎక్స్టర్నల్గా టచ్ అవ్వట్లేదు, అంటే దూరంగా ఉన్నాయి. వాటి యొక్క సెంటర్స్కి పేర్లు ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? A అన్నాడు, B అన్నాడు, C అన్నాడు. మూడింటిని జాయిన్ చేస్తే మనకి ఏం ఫామ్ అయింది? ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది, ABC ట్రయాంగిల్. ఇప్పుడు రాడికల్ సెంటర్ అక్కడ ఉంటుంది. మనకి తెలుసు 2 సర్కిల్స్ ఇచ్చినప్పుడు వాటి రేడియస్ కనుక ఈక్వల్ అనుకోండి. ఇందా చెప్పాను మీకు 2 సర్కిల్స్ ఉంటే ఆ 2 సర్కిల్స్ కూడా రేడియస్ కనుక ఈక్వల్గా ఉంటే వాటి యొక్క రాడికల్ ఈ లైన్ జాయినింగ్ సెంటర్స్ ఉంటుంది చూసారా, C1 C2 లైన్ జాయినింగ్ సెంటర్స్కి రాడికల్ యాక్సిస్ ఎలా ఉంటుంది? పర్పెండిక్యులర్ బైసెక్టర్గా ఉంటుంది. అంటే మిడ్ పాయింట్ దగ్గర కట్ చేస్తుంది,
లైన్ జాయినింగ్ సెంటర్స్ పర్పెండిక్యులర్గా ఉంటుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ రాడికల్ యాక్సిస్. సో ఈ రెండు సర్కిల్స్ తీసుకోండి, ఏబీ సర్కిల్స్. దిస్ ఈజ్ రాడికల్ యాక్సిస్. మిడ్ పాయింట్ M1 దగ్గర కట్ చేస్తుంది, పర్పెండిక్యులర్గా ఉంది. సో 90 డిగ్రీ. సో ఏసీ సర్కిల్స్ తీసుకోండి, దీనికి ఎలా ఉంటుంది? పర్పెండిక్యులర్ బైసెక్టర్ కటింగ్ అట్ మిడ్ పాయింట్ M2. సిమిలర్లీ బీసీ సర్కిల్స్ తీసుకుంటే ఇక్కడ కూడా అంతేగా, పర్పెండిక్యులర్ బైసెక్టర్ కటింగ్ సైడ్ BC అంటే M3. సో మిడ్ పాయింట్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ యొక్క పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఏమంటాం మనం? సర్కంసెంటర్. పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ అంటే పర్పెండిక్యులర్గా ఉంటూ బైసెక్ట్ చేస్తుంది సార్, సైడ్ని రెండుగా చీల్చే ఆ పర్పెండిక్యులర్ లైన్స్ యొక్క కాంకరెన్స్, పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ మనం ఏమంటామంటే సర్కంసెంటర్. జనరల్ డినోటెడ్ విత్ O, సర్కంసెంటర్. సో రాడికల్ సెంటర్ ఎక్కడ ఉంటుందంటే సర్కంసెంటర్ దగ్గర ఉంటుంది. సో ఈజీగా ఉంది కదా. మ్యూచువల్ ఎక్స్టర్నల్గా టచ్ అయితే ఇన్ సెంటర్, మనకి ఇలా కనుక దూరంగా ఉంటే సర్కిల్స్, అది కూడా ఈక్వల్ రేడియా ఉండాలి, అప్పుడు మాత్రమే సర్కంసెంటర్ ఫామ్ అవుతుంది. అక్కడ సర్కంసెంటర్ దగ్గర రాడికల్ సెంటర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ అంతా మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నాం అసలు? రాడికల్ సెంటర్, రాడికల్ సెంటర్, రాడికల్ సెంటర్. ఓకేనా? రాడికల్ సెంటర్ అనేది అక్కడ ఉంటుంది. సో ఇట్ కెన్ బి ఇన్ సెంటర్, ఆర్ ద సెంటర్, సర్కంసెంటర్. ఏది మిస్ అయింది ఇంకా? ఎక్స్ సెంటర్. ఎక్స్ సెంటర్ దగ్గరకు వచ్చేసరికి మనకి ఎలా ఉంటాయి అంటే దాన్ని ఒకసారి చూద్దాం. ప్రస్తుతానికి ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. System of circles. If system of circles pass through 2, 3, ABC are centers of 3 circles. ABC are centers of 3 circles. C1, C2, C3. C1, C2, C3 such that C1, C2 touch each other externally. And they both touch C3 and they both touch C3 from inside. Then radical center of circle is radical center of circles is for triangle ABC. ఇదేమవుతుందంటే ఎక్స్ సెంటర్ ఆపోజిట్ టు సి అవుతుంది. ఆన్సర్ వచ్చేసరికి ఎక్స్ సెంటర్ ఈసారి ఎక్స్ సెంటర్ వచ్చింది, కానీ ఎక్కడ ఉంటుంది అది? ఎక్స్ సెంటర్ ఆపోజిట్ టు సి. సి అనే వర్టెక్స్కి ఆపోజిట్ ఉంటుంది. మనకి ఎన్ని ఎక్స్ సర్కిల్స్ ఉంటే 3x సర్కిల్స్ పాసిబుల్ అవుతాయి. ఏబీసీ ట్రయాంగిల్ తీసుకుంటే మనకి ఒక సర్కం సర్కిల్, ఒక ఇన్ సర్కిల్ మాత్రమే ఉంటాయి. కానీ సరే ఎక్స్ సర్కిల్స్ మాత్రం ఇటొకటి 3 ఎక్స్ సర్కిల్స్ ఉంటాయిగా. సో ఏబీసీ ఆర్ సెంటర్స్ ఆఫ్ 3 సర్కిల్స్ C1, C2, C3 such that C1, C2 touch each other externally. రెండు సర్కిల్స్ ఉన్నాయి చూసారా? ఈ రెండు సర్కిల్స్ ఎక్స్టర్నల్గా టచ్ అవుతున్నాయి. ఎక్స్టర్నల్లీ టచ్ ఈచ్ అదర్. ఓకే, ఎక్స్టర్నల్గా టచ్ చేసుకుంటున్నాయి. వాటి యొక్క సెంటర్స్ వచ్చేసరికి సర్కిల్స్ సెంటర్స్ వచ్చేసరికి ఏబి. ఓకేనా? ఆర్డర్లో తీసుకున్నాం. ఏబి ఇది సర్కిల్ C1, ఇది సర్కిల్ C2. అండ్ దే బోత్ టచ్ C3 ఫ్రమ్ ఇన్సైడ్. ఈ రెండు కూడా ఏం చేస్తున్నాయంట? ఇంకో సర్కిల్ C3ని ఇన్సైడ్ నుంచి ఇలా టచ్ చేస్తుంది. అంటే ఇక్కడ ఇన్సైడ్ టచ్ చేస్తున్నాయి. ఈ పెద్ద సర్కిల్ C3 ఇది పెద్ద సర్కిల్గా. ఈ సర్కిల్కి
సెంటర్ వచ్చేసరికి ఏంటి మనకి క్యాపిటల్ సి. చూడండి, సి అనేది C3 సర్కిల్ సెంటర్. దెన్ రాడికల్ సెంటర్ ఆఫ్ సర్కిల్స్. రాడికల్ సెంటర్ ఆఫ్ ఎక్కడ ఉంటుందంటే ఈ లైన్ జాయిన్ చేసి మూడింటిని కూడా దీని యొక్క సెంటర్కి, దీని సెంటర్ అలానే ఈ సెంటర్, ఈ మూడు జాయిన్ చేసిన తర్వాత మనకి C3 సర్కిల్ పెద్దది కదా, దీని సెంటర్ ఏంటిది సి కదా, సికి ఆపోజిట్ ఉండే ఎక్స్ సర్కిల్. ఎక్స్ సర్కిల్ ఎలా ఫామ్ అవుతుంది? ఒక ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టార్, రెండు ఎక్స్టర్నల్ యాంగిల్ బైసెక్టార్స్ తీసుకుంటాం. ఇలా పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఏమంటాము? ఎక్స్ సెంటర్ అంటాం. సో ఇది ఎక్స్ సెంటర్గా ఉంటే మనకి ఈ సర్కిల్ ఎలా ఫామ్ అవుతుంది? ఇక్కడ ఫామ్ అవుతుంది, ఇలా ఫామ్ అవుతుంది. ఓకేనా? ఇలా ఎక్స్ సర్కిల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఒక ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టార్, రెండు ఎక్స్టర్నల్ యాంగిల్ బైసెక్టార్స్ యొక్క పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ మనం ఎక్స్ సెంటర్ అంటాం. సో ఎక్స్ సెంటర్ దేనికి ఉంది? ఆపోజిట్ టు సి. అదే ఒకవేళ ఈ పెద్ద సర్కిల్ యొక్క సెంటర్ సపోజ్ బి అనుకున్నాం, ఇది సి అనుకుంటే అప్పుడు ఎక్కడ ఫామ్ అవుతుంది ఎక్స్ సెంటర్? ఆపోజిట్ టు బి. ఏది పెద్ద సర్కిల్ అయితే ఆ పెద్ద సర్కిల్ సెంటర్ ఎక్కడైతే ఉంటుందో ఆ సెంటర్కి ఆపోజిట్ మనకి ఎక్స్ సెంటర్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఈ కేసులో వచ్చేసరికి ఇది సి, ఇది బి, కాబట్టి మనకి ఆపోజిట్ టు సి అనేది మనకి ఏం ఫామ్ అవుతుంది? రాడికల్ సెంటర్ అనేది ఫామ్ అవుతుంది. సో రాడికల్ సెంటర్ ఎక్కడ ఉంటుంది? ఎక్స్ సెంటర్ దగ్గర ఉంటుంది. దట్ ఈస్ ఆపోజిట్ టు వర్టెక్స్ సి. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, నౌ మనం క్వశ్చన్స్లోకి వెళ్దాం. అందరికి అర్థమైంది ఇది? ఈ క్వశ్చన్స్ అన్ని థియరీ క్వశ్చన్స్. సో మనం ప్రాక్టికల్ చూద్దాం. ఎక్సర్సైజ్ 1 సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ లో చూద్దాం. ఇఫ్ సర్కిల్స్ x square plus y square plus 2ax plus cy plus a equal to 0 and x square plus y square minus 3ax plus dy minus 3ax plus dy minus 1 equal to 0 intersect in two distinct points, P and Q. Then the line 5x, then the line 5x plus by minus a equal to 0 passes through P and Q, for అని అడిగాడు. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఏ అని అడిగాడు. వాల్యూ ఆఫ్ ఏ ఎన్ని పాసిబుల్ అవుతాయి? ఇన్ఫినిట్ వాల్యూస్ ఆఫ్ ఏనా, ఎగ్జాక్ట్లీ 1 వాల్యూనా, నో వాల్యూ ఆఫ్ ఏనా అని అడిగాడు. సో ఎన్ని వాల్యూస్ ఉంటాయి ఏకి? ఇదొక సర్కిల్ ఈక్వేషన్, ఇదొక సర్కిల్ ఈక్వేషన్, రెండు కూడా స్టాండర్డ్ జనరల్ ఈక్వేషన్సే. x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0, x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. They are intersecting in two distinct points PQ. Line passes through P and Q. And two circles ఉన్నాయి. ఈ two distinct points of intersection PQ. సో లైన్ అనేది PQ నుంచి పాస్ అవుతుంది. సో కొంచెం కరెక్ట్గా తీసుకుంటే కనుక ఇది కామన్ టాంజెంట్ అవుతుంది, అది కామన్ కార్డ్ అవుతుందిగా. ఇది రెండు సర్కిల్స్కి ఏముంటుంది? కామన్ కార్డ్. ఈ కామన్ కార్డ్ను మనం ఇంకో పేరుతో కూడా పిలుస్తాం. ఏంటిది? రాడికల్ యాక్సిస్. సో రాడికల్ యాక్సిస్ కూడా అవుతుంది ఇది. దెన్ ద లైన్ పాసెస్ త్రూ, అంటే ఈ లైన్ ఏ లైన్ అని చెప్పాడు? ఈ లైన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు? 5x plus dy minus a equal to 0 అని ఇచ్చాడు. సో ఈ లైన్ ఈక్వేషన్ మనం కనుక్కోవడం మనకి ఈజీగా. ఏంటి రాడికల్ యాక్సిస్ అంటే ఏమవుతుంది? s minus s dash equal to 0. కామన్ కార్డ్ అయిన ఎలా కనుక్కుంటాం? ఆ రెండు సర్కిల్స్ ఏం చేస్తాం? జస్ట్ డిఫరెన్స్ చేస్తాం. సో డిఫరెన్స్ ఆఫ్ దీస్ టూ సర్కిల్స్, ఇది s అనుకోండి, ఇది s dash అనుకోండి, లేదా ఇది s dash అనుకోండి, అది s అనుకోండి, పర్వాలేదు. సో
సో సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుంది, x² + y², ఇక్కడ x² y² రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 2ax మైనస్ ఆఫ్ మైనస్ 3ax అంట 5ax, cy మైనస్ dy, cy మైనస్ dy, తర్వాత a మైనస్ ఆఫ్ మైనస్ 1 అంటే a + 1 ఈక్వల్ టు 0. సో దీని నుంచి ఏం రాసుకోవచ్చు, ఇది ఈ ఈక్వేషన్ దీంతో కంపేర్ చేస్తే ఉంటుంది 5ax + y కామన్ తీస్తే c మైనస్ d ప్లస్ a + 1 ఈక్వల్ టు 0. ఇలా ఇచ్చారు. సో ఈ రెండింటిని కంపేర్ చేద్దాం మనం. ఈ రెండు ఈక్వేషన్స్ కూడా ఏం రిప్రజెంట్ చేస్తున్నాయి, కామన్ కోఆర్డినేట్ రిప్రజెంట్ చేస్తున్నాయి, అంటే దట్ మీన్స్ రాడికల్ యాక్సిస్ కదా, PQ నుంచి పోయే రాడికల్ యాక్సిస్ రిప్రజెంట్ చేస్తున్నాయి. సో ఈ ఈక్వేషన్ ఒకటే రిప్రజెంట్ చేస్తున్నాయి కాబట్టి ఈక్వేషన్ రెండు కంపేర్ చేస్తున్నాం. సో 5 ఇక్కడ x కోఎఫిషియంట్ ఎంత ఉంది, ఇక్కడ 5, ఇక్కడ ఎంత ఉంది 5a ఈక్వల్ టు ఇక్కడ y కోఎఫిషియంట్ ఎంత ఉంది b, ఇక్కడ y కోఎఫిషియంట్ c మైనస్ d ఈక్వల్ టు ఇక్కడ ఎంత ఉంది మైనస్ a ఉంది కాన్స్టెంట్, ఇక్కడ a + 1 ఉంది. సో ఈ రెండింటిని కూడా మనం క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 5a + 5 ఈక్వల్ టు -5a². ఈ రెండింటి ద్వారా -5a² వస్తే ఏమవుతుంది, 5a² + 5a + 5 ఈక్వల్ టు 0. 5 కామన్ తీస్తే ఏమొస్తుంది, a² + a + 1 ఈక్వల్ టు 0. 5 అనేది 0కి ఈక్వల్, 5 అనేది 0కి ఈక్వల్ అవుతుంది. సో 5 అనేది 0కి ఈక్వల్ కానప్పుడు ఏది ఈక్వల్ అవుతుంది, దిస్ ఎక్స్ప్రెషన్ ఈక్వల్ టు 0. సో a² + a + 1 ఈక్వల్ టు 0. ఇది 0 అవుతుంది అసలు. a² అంటే ఆల్వేస్ పాజిటివ్. సపోజ్ ఇది ఎలా ఉందంటే ఈ ఈక్వేషన్ x² + x + 1 ఈక్వల్ టు 0 ఫార్మాట్లో ఉంది. మీరు x ప్లస్లో ఏ వాల్యూ అని ఇవ్వండి, రిలేషనల్ ఇవ్వండి, రేషనల్ ఇవ్వండి, నెగిటివ్ ఇంటిజర్స్ ఇవ్వండి, పాజిటివ్ ఇంటిజర్స్ ఇవ్వండి, ఎంత నెంబర్ అని ఇవ్వండి, ఇక్కడ నెగిటివ్ తీసుకున్నా సరే దానికి ఎక్కడ ఏం చేస్తున్నాం, స్క్వేర్ చేస్తాం. అంటే చాలా చాలా పాజిటివ్ ఇది, అసలు స్క్వేర్ ఆల్వేస్ పాజిటివ్. ఇక్కడ తీసుకున్న నెంబర్ కన్నా కూడా మనకి బాగా పాజిటివ్ వాల్యూ వస్తుంది. దానికి మనం 1 కూడా యాడ్ చేస్తున్నాం, ఇంకా పాజిటివ్ అవుతుంది, అది 0 అయ్యే ఛాన్సే లేదు. మరి దానికి రూట్స్ ఏమొస్తాయి, కాంప్లెక్స్ రూట్స్ వస్తాయి, ఇమాజినరీ రూట్స్ వస్తాయి, అంటే ఇమాజినరీ లెవెల్లో వస్తాయి, రియల్గా అయితే ఎగ్జిస్ట్ అవ్వవు. సో ఆ రూట్స్ ఏముంటాయో చూద్దాం. a² + a + 1 ఈక్వల్ టు 0 జాయిన్, a² + a + 1 ఈక్వల్ టు 0 ఇదేనా వచ్చింది. రూట్స్ కట్టండి, ఏ యొక్క వాల్యూస్ ఏమొస్తాయి, -b ± √b² -4ac/2a అంటే 2, -1 ± √1 - 3 అంటే ఎంత అవుతుంది, √3i iota/2. సో మనకి ఇమాజినరీ రూట్స్ వస్తున్నాయి కదా, రియల్ రూట్స్ రావట్లేదు కదా. సో హౌ మెనీ వాల్యూస్ ఇట్ విల్ ఎగ్జిస్ట్ అంటే నో వాల్యూ ఆఫ్ ఏ, అసలు ఎలాంటి వాల్యూ కూడా లేదు, ఏ వాల్యూ కూడా లేదు. 0 వాల్యూస్ అని కూడా కాదు, నో వాల్యూ ఆఫ్ ఏ, అసలు ఏ వాల్యూ లేదు. ఓకేనా, స్క్రీన్ షాట్ తీసుకోండి ఫర్ నో వాల్యూస్ ఆఫ్ ఏ. ఇప్పుడు ఇంకొక చిన్న క్వశ్చన్ ఒకటి చేద్దాం. Angle between two circles, each passing through center of other is. Angle between two circles, each passing through the center of the other, center of other is. దీని ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే 5/6, 5/2, 2π/3, π. ఇవి ఆప్షన్స్ ఇచ్చాడు. ఓకేనా, ఇది అలా చేయొచ్చు. సో యాంగిల్ బిట్వీన్ టూ సర్కిల్స్ ఈచ్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ ద అదర్ ఈస్. సో 2 సర్కిల్స్ ఉన్నాయి, దీని యొక్క సెంటర్ నుంచి ఇంకో సర్కిల్ పాస్ అవుతుంది, దీని యొక్క సెంటర్ నుంచి ఇది, అంటే ఈ సర్కిల్ యొక్క సెంటర్ C1, ఈ సర్కిల్ యొక్క సెంటర్ C2 అనుకుంటే ఇది ఇదేమో దీని సెంటర్ నుంచి పాస్ అవుతుంది, ఈ సర్కిల్ ఏమో దీని యొక్క సెంటర్ నుంచి పాస్ అవుతుంది.
ఒకదాని సెంటర్ ఉంటే ఒకటి. సో ఈచ్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ అదర్ ఈస్. సో అప్పుడు ఈ రెండు సర్కిల్స్ మధ్య యాంగిల్ ఏమవుతుందని అడుగుతున్నాడు. మనకి యాంగిల్ ఏమవుతుంది, ఎప్పుడు కూడా రేడియస్ అంటే ఏంటి అసలు, రేడియస్ అంటే ఎలా కనుక్కుంటాం, సెంటర్ నుంచి సర్కంఫరెన్స్ మీదకి ఒక లైన్ గీస్తాం. ఆ లైన్ని మనం ఏమంటాం, ఆ లైన్ యొక్క లెంత్ ఏమంటాం, రేడియస్ అంటాం. సో దీని యొక్క సెంటర్ నుంచి ఈ సర్కిల్కి, సపోజ్ ఎస్ సర్కిల్, ఎస్ డాష్ సర్కిల్, ఎస్ యొక్క సర్కిల్ యొక్క రేడియస్ ఏమవుతుంది, సెంటర్ నుంచి, దీని యొక్క సెంటర్ నుంచి సర్కంఫరెన్స్ మీదకి మనం గీసే లైన్ ఉంటుంది సార్, లైన్ లెంత్ రేడియస్ అంటే ఆ లెంత్ ఎంత, ఆర్. మరి దాన్ని ఏమన్నా ఉంది, మనం ఏమన్నా ఆర్ అందాం. సరే, ఎస్ అనే సర్కిల్కి రేడియస్ ఆర్ అందాం. ఎస్ డాష్ అంటే ఏంటి, దీని యొక్క సెంటర్ నుంచి, ఎస్ డాష్ యొక్క సెంటర్ నుంచి సర్కంఫరెన్స్ మీద గీసే లైన్ యొక్క లెంత్నేగా మనం ఏమంటాం, దాని యొక్క సర్కంఫరెన్స్ మీదకి డ్రా చేసాం అనుకోండి, దాన్ని ఏమంటాం, రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అంటాం. సో ఇది దీని యొక్క సెంటర్, ఇది సర్కంఫరెన్స్, దీని రేడియస్ కూడా ఆరేగా, రెండింటి యొక్క రేడియస్ ఏమున్నాయి, సేమ్ ఉన్నాయి. మన డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ ఏమవుతుంది, డి అవుతుంది కదా. ఆ డి అనే మన సెంటర్స్ మధ్య డిస్టెన్స్ దేంతో కొలుస్తాం, డి, స్మాల్ డితో చెప్తాం. డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ దేనికి ఈక్వల్, అది కూడా ఆర్కే ఈక్వల్. మరి యాంగిల్ ఏమవుతుంది అప్పుడు, cos theta equal to d square minus r1 square minus r2 square by 2r1 r2 is the formula. సో ఇది cosine రూల్ ఉపయోగిస్తే వస్తుంది, d square minus r1 square minus r2 square by 2r1 r2. యాంగిల్ బిట్వీన్ టాంజెంట్స్ ని మనం యాంగిల్ బిట్వీన్ సర్కిల్స్ గా తీసుకుంటాం. సర్కిల్స్ మధ్య యాంగిల్ అంటే నథింగ్ బట్ యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ డ్రాన్ అట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో ఇక్కడ కూడా ఇక్కడ ఎంత అయితే యాంగిల్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే యాంగిల్ ఉంటుంది, అదే ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కూడా సేమ్ యాంగిల్ ఉంటుంది. సో ఇక్కడ d స్క్వేర్ అంటే ఏంటి, r స్క్వేర్, r1 స్క్వేర్ అంతా r స్క్వేర్, r2 స్క్వేర్ కూడా r స్క్వేరేగా, బై 2r1 r2 అంటే 2r స్క్వేర్. ఈ రెండు క్యాన్సిల్, మైనస్ r స్క్వేర్ బై 2r స్క్వేర్, r స్క్వేర్ క్యాన్సిల్, -1/2 వచ్చింది. cos θ ఇప్పుడు -1/2 వస్తుంది, 120 డిగ్రీ. cos 60 అయితే ఎంత, cos 60 అయితే 1/2. cos 120 అప్పుడు ఏమవుతుంది, -1/2 అవుతుందిగా. cos 180 - 60 - cos 60 అంటే -1/2. సో ఆన్సర్ ఏమవుతుంది, 120 డిగ్రీస్. సో నెక్స్ట్ క్వశ్చన్. సో అర్థమైందా, cos θ ఫార్ములా వేసాను, రేడియస్ రెండు ఈక్వల్ ప్లస్ సెంటర్స్ మధ్య డిస్టెన్స్ కూడా ఆర్కే ఈక్వల్. సో ఫార్ములాలో పెట్టేసి వచ్చేసి 2π. ఓకేనా. సపోజ్ మనకు ఒక క్వశ్చన్ ఉంది కదా, ABC is a triangle, the radical center of circles, the radical center of circles with AB, BC, CA as the diameters is -6,5. If A 3,2, B 2,1, then C ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా. C యొక్క వర్టెక్స్ ఏమవుతుంది అని అంటున్నాడు. ABC ట్రయాంగిల్లో రాడికల్ సెంటర్ ఆఫ్ సర్కిల్స్ విత్ ABBC మనం చెప్తాం, రేడియల్ సెంటర్ విత్ సైడ్స్. ఈ ABBC అంటే ఏంటి, సైడ్స్ కదా. సైడ్స్ యాజ్ డయామీటర్ అయితే ఏమవుతుంది, SAD గుర్తుందిగా. సైడ్స్ యాజ్ డయామీటర్ అయితే ఇందాక ఏమవుతుంది చెప్తున్నారు, రాడికల్ సెంటర్ ఎక్కడ ఉంటుంది, SAD అంటే ఆర్థో సెంటర్. సో రాడికల్ సెంటర్ ఈక్వల్ టు ఆర్థో సెంటర్. రీజన్ కూడా చెప్పానుగా ఎందుకు ఇది ఆర్థో సెంటర్ అనేది. సో -6,5 ఇచ్చాడు ఆర్థో సెంటర్, అది రాడికల్ సెంటర్. సో AB ఇచ్చాడు, C కనుక్కోమంటున్నాడు. ట్రయాంగిల్ ABC 3,2, B 2,1, C యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయి. మనం ఏం చేయొచ్చు, ఆర్థో సెంటర్ వచ్చేసరికి -6,5. సో ఇలా ఒక ఈ సెంటర్ అనేది C అనేది ఎలా కనుక్కోవచ్చు మనం, ఈ A అనే లైన్ ఈ సైడ్ యొక్క ఈక్వేషను, AC సైడ్ ఈక్వేషను, అదేవిధంగా BC సైడ్ ఈక్వేషన్ కనుక్కొని రెండు సాల్వ్ చేస్తే C వర్టెక్స్ వచ్చేదిగా. మరి AC ఎలా వస్తుంది,
ఏసీ స్లోప్ కావాలిగా, అంటే ఏసీ స్లోప్ ఏమవుతుంది, బిఈ అంటే బిహెచ్ అనుకున్నాం. సో బిహెచ్ స్లోప్కి పర్పెండిక్యులర్ స్లోపేగా ఏసీ స్లోప్ అంటే. ఏసీ స్లోప్ కావాలి నాకు, బిహెచ్ స్లోప్కి పర్పెండిక్యులర్. సో బిహెచ్ స్లోప్ ఏమవుతుంది ఇక్కడ, బిహెచ్ స్లోప్ 5 - 1 4 -6 -2 -8 అంటే -1/2. సో పర్పెండిక్యులర్ స్లోప్ ఏమవుతుంది, నెగిటివ్ రెసిప్రోకల్ అవుతుంది. నెగిటివ్ రెసిప్రోకల్ని మనం ఏమంటాం, పర్పెండిక్యులర్ లైన్ యొక్క స్లోప్గా తీసుకుంటాం. నెగిటివ్ రెసిప్రోకల్ అంటే ఏంటి, నథింగ్ బట్ -1/m. ఇది m అయితే -1/m అంటే -1/m -1/2 మైనస్ మైనస్ క్యాన్సిల్ 1/2 పైకి వెళ్తే 2. సో 2 అవుతుంది. దాన్ని ఈజీగా డైరెక్ట్గా చెప్తా ఉంటే -1/2 రెసిప్రోకల్ ఏమవుతుంది, -2 1/2 కాస్త 2/1. సో -2 అవుతుందా. దానికి నెగిటివ్ ఇవ్వండి, నెగిటివ్ ఇస్తే ఏమవుతుంది, నెగిటివ్ నెగిటివ్ పాజిటివ్. సో 2 ఇస్ ద రిక్వైర్డ్ స్లోప్. దీని స్లోప్ 2. ఇది ఏసీ లైన్ ఇది. అలానే బీసీ లైన్ కూడా చూడండి, దీనికి కూడా స్లోప్ కావాలిగా. ఏం చేద్దాం, ఏహెచ్ స్లోప్ కనుక్కుంటే దానికి పర్పెండిక్యులర్ స్లోపేగా బీసీ. సో ఏహెచ్ స్లోప్ ఏమవుతుంది చూద్దాం. ఏహెచ్ స్లోప్ ఎంత, 5 - 2 3 x2 - y2 - y1 x2 - x1 5 - 2 అంటే 3 -6 - 3 ఎంత -9. సో -1/3. దీనికి రెసిప్రోకల్ చేస్తే ఏమొస్తుంది, -3/1. దీనికి నెగిటివ్ ఇస్తే ఏమవుతుంది 3, నెగిటివ్ ఇస్తే ఏమవుతుంది 3 అవుతుంది. సో 3 అనేది మనకి రిక్వైర్డ్ స్లోప్. సో ఈ రెండు లైన్ ఈక్వేషన్ తీసుకుంటాం, సాల్వ్ చేస్తాం, సి వాల్యూ వచ్చింది. సో దీని ఈక్వేషన్ ఏమవుతుంది, y - y1 = m × x - x1. సో 2x - y -6 + 2 -4 = 0. అలానే సెకండ్ ఈక్వేషన్ తీసుకుందాం. దీనికి లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది, y - bcకి బీసీ లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది అంటే y - y1 = m × x - x1. సో 3x - y -6 + 1 -5. సో 3x - y -5 = 0. రెండింటిని ఏం చేద్దాం, సబ్ట్రాక్షన్ చేస్తే వైలు క్యాన్సిల్ అవుతాయిగా, మైనస్ ప్లస్ ప్లస్ రెండు క్యాన్సిల్. 2x - x -4 + 5 అంటే +1. సో x = 1. x 1 అయితే y వాల్యూ ఎంత, y = 3x - 5. సో 3 - 5 అంటే ఎంత, -2. సో 1, -2. c ఎంత 1, -2. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో అర్థమైందిగా, ఆర్థో సెంటర్ దగ్గర ఉంటుందని తెలిస్తే చాలు, మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఆర్థో సెంటర్ అంటే పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఆఫ్ పర్పెండిక్యులర్స్. పర్పెండిక్యులర్స్ యొక్క కాంకరెన్స్ మనం ఏమంటామంటే ఆర్థో సెంటర్ అని చెప్తాం. If circle through point 2, 3 cuts circle అర్థంగానే లోకస్ ఆఫ్ ఇట్స్ సెంటర్. ఇప్పుడు 3 క్వశ్చన్ రాస్తాను. 7th క్వశ్చన్, ఏ సర్కిల్, కానీ నేను నెంబరింగ్ ఏంటంటే టెక్స్ట్ బుక్లో ఇస్తున్నాను. ఇఫ్ ఏ సర్కిల్ త్రూ ద పాయింట్ 2, 3, ఇఫ్ ఏ సర్కిల్ త్రూ పాయింట్ 2, 3 cuts x² plus y² = 8 orthogonally, then locus of its center is. Then locus of its center is. ఇన్ని కూడా ప్రీవియస్ ఇయర్ ఎంసెట్ క్వశ్చన్స్ కొన్ని. If a circle through 2, 3 cuts circle orthogonally, then locus of its center is. నెక్స్ట్ క్వశ్చన్, దీని లోకస్ కనుక్కోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 క్వశ్చన్. ఇఫ్ ఏ సర్కిల్ ఎస్ పాసింగ్ త్రూ పాయింట్ 3, 4 cuts the circle
x square plus y square equal to 36 orthogonally. Then locus of center of S. Then locus of center of S is దీని లోకస్ ఏమవుతుందని అడుగుతున్నాను. అదేవిధంగా 19th క్వశ్చన్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ పాస్ త్రూ 2, 3 pass through 2, 3 and cuts the circles x square plus y square equal to 12 orthogonally. Then equation of locus of center of that system of circles is, then equation of locus of center, then equation of locus of center of centers of system of circles is, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అంటే ఎస్ఓసి, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ యొక్క సెంటర్స్ యొక్క లోకస్ ఏంటి అని అడుగుతాం. సో మూడు క్వశ్చన్లో కూడా సిమిలర్ క్వశ్చన్స్. నేను చూస్తే ఇక్కడ కూడా ఆర్థోగోనల్ కండిషన్, ఆర్థోగోనల్ కండిషన్, ఆర్థోగోనల్ కండిషన్. ఈ సర్కిల్ ఒక పాయింట్ నుంచి పాస్ అవుతుంది 2, 3. ఒక సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ 8. ఇక్కడ కూడా అదే పాయింట్ 2, 3. కాకపోతే సర్కిల్ ఏమైంది, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ 12 అయింది. ఇక్కడ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ 8 అన్నాడు. ఇక్కడ వచ్చేసరికి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 36. దీని సెంటర్ ఏంటి, 0, 0. రేడియస్ ఎంత, r స్క్వేర్ వాల్యూ 12. మన సర్కిల్ ఈక్వేషన్ ఏంటంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్. దీని సెంటర్ ఎంత, ఆరిజిన్. రేడియస్ వచ్చేసరికి r. సో రూట్12 అనేది రేడియస్, 6 అనేది రేడియస్, 6 స్క్వేర్ కదా. అలానే √8 హోల్ స్క్వేర్ 8 అవుతుంది. సో √8 అనేది రేడియస్, సెంటర్ వచ్చేసరికి ఆరిజిన్. సెంటర్ ఆరిజిన్, రేడియస్ వచ్చేసి 6. మనకి ఫస్ట్ 7th సాల్వ్ చేస్తున్నాం. 7th క్వశ్చన్, సర్కిల్ త్రూ పాయింట్ 2, 3. సో 2, 3 నుంచి పోతుందంట ఒక సర్కిల్. కట్స్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ 8. ఇది సెంటర్ విత్ ఆరిజిన్, రేడియస్ √8. ఈ సర్కిల్ని ఆర్థోగోనల్గా కట్ చేస్తుంది, అంటే 90 డిగ్రీ ఉంది యాంగిల్ రెండింటి మధ్య. అయితే లోకస్ ఆఫ్ సెంటర్, దీని యొక్క లోకస్, ఈ సెంటర్ యొక్క లోకస్ ఏంటంటే, దేని యొక్క లోకస్ అడిగితే దాన్ని ఏమనుకుంటాం, లోకస్ ఆఫ్ సెంటర్ అడిగాడు కాబట్టి దాన్ని h, k అనుకుంటాం. సో దీన్ని ఏమనుకుంటాం, h, k అనుకుంటాం. సో ఇప్పుడు మనకి h, k నుంచి 2, 3 ఇక్కడ డిస్టెన్స్ ఏమవుతుంది, రేడియస్కి ఈక్వల్గా 2, 3 ఇక్కడ డిస్టెన్స్ రేడియస్ సెంటర్ ఆఫ్ సర్కిల్ నుంచి. సో ఇది h, k, ఇది మనకి రేడియస్. సో ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏమవుతుంది, ఇది h, k అనేది ఒక్కసారి మనం తీసుకున్నామంటే లోకస్లో ఒక పాయింట్, అది మనం ఫిక్స్డ్ పాయింట్లా కన్సిడర్ చేస్తాం. ఫస్ట్ వేరియబుల్ పాయింటే, కానీ h, k ఇప్పుడు ఫిక్స్డ్ పాయింట్ అయిపోయింది. సో x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్. రేడియస్ స్క్వేర్ అంటే ఏమవుతుంది, నథింగ్ బట్ డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్. సో h - 2 హోల్ స్క్వేర్ ప్లస్ k - 3 హోల్ స్క్వేర్. దీనికి ఈక్వల్ కదా, రేడియస్ స్క్వేర్ అయ్యేది. రేడియస్ అంటే √12, రేడియస్ స్క్వేర్ కాబట్టి రూట్ తీసాను. సో దీని ఎక్స్పాన్షన్ చేద్దాం. చేస్తే ఏమొస్తుంది, x స్క్వేర్ ప్లస్ h స్క్వేర్ మైనస్ 2hx, y స్క్వేర్ ప్లస్ k స్క్వేర్ మైనస్ 2ky ప్లస్ k స్క్వేర్ అయిపోయింది. ఓకే, ఈక్వల్ టు h స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4h ప్లస్ k స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6k. 2 సైడ్స్ కూడా ఏం కామన్గా ఉన్నాయి క్యాన్సిల్ చేద్దాం. h స్క్వేర్ k స్క్వేర్ క్యాన్సిల్. సో రిమైనింగ్ ఏమున్నాయో వాటిని ఒక సైడ్ తీసుకొస్తే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2hx మైనస్ 2ky ప్లస్ 4h ప్లస్ 6k, 9 ప్లస్ 4 13 మైనస్ 13 ఈక్వల్ టు 0. సో ఇదంతా కూడా ఏంటి, మనకి కాన్స్టెంట్. మనకి ఆర్థోగోనల్ కండిషన్ ఏంటి, రెండు సర్కిల్స్ ఆర్థోగోనల్గా కనుక మనకి ఇంటర్సెక్ట్ అయితే వాటి మధ్య యాంగిల్ 90 డిగ్రీ అయితే ఆర్థోగోనల్ అంటే 90 డిగ్రీ పర్పెండిక్యులర్గా ఉన్నాయి సర్కిల్స్. కండిషన్ ఏంటి,
కండిషన్ ఏంటంటే 2g డాష్ ప్లస్ 2f డాష్ ఈక్వల్ టు c ప్లస్ c డాష్. సో g అనేది పక్కన పెడితే ఏమొస్తుంది ఇక్కడ 2g డాష్ వాల్యూ ఎంత ఇక్కడ ఈ సర్కిల్ ఇదిగా తీసుకున్న సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 8. సో దాన్ని ఎలా తీసుకుంటాం x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 8 ని x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 8 ఈక్వల్ టు 0. సో ఇదే కదా కాన్స్టెంట్ వాల్యూ. సో దీనికి g 2g డాష్ వాల్యూ ఎంత 0, 2f డాష్ వాల్యూ ఎంత 0. దీనికి సెంటర్ 0, 0 కదా. సో ఇది 0 అయిపోతుంది, f ఇంటూ ఇది 0 అయిపోతుంది, ఈక్వల్ టు c ప్లస్ c వాల్యూ ఎంత ఉంది ఇక్కడ -8. I mean c value for this circle is h plus 6k minus 13. 4h plus 6k minus 13 is the constant value. ఇది c. దీని c dash ఎంత -8, ఇదంతా 0. సో 4h plus 6k minus 13 minus 8 ఎంత -18 minus 21 equal to 0. hk ప్లస్ లో లాస్ట్ లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం xy. సో 4x plus 6y minus 21 equal to 0 అనేది మనకి కావాల్సిన రిక్వైర్డ్ లోకస్. సో ఏమవుతుంది లోకస్ ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చింది, ఆ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ 4x plus 6y minus 21 equal to 0. ఓకేనా. దీనికి ఏమొస్తుంది అప్పుడు స్ట్రైట్ లైన్ వస్తుంది, దీనికి కూడా ఏమొస్తుంది స్ట్రైట్ లైన్ వస్తుంది లోకస్. సో సిమిలర్గా ఇలానే చేసేయచ్చు. సో కావాలంటే సెకండ్ 12th వన్ క్వశ్చన్ కూడా సాల్వ్ చేస్తాను చూడండి. సేమ్ ఇదే ప్రొసీజర్. h, k అనేది సెంటర్ ఆఫ్ లోకస్ అడిగాడు, రేడియస్ తీసుకుంటాం, ఆర్థోగోనల్ కండిషన్ వేస్తాం, మనకి లోకస్ ఆఫ్ సెంటర్ వచ్చేస్తుంది, సెంటర్ ఆఫ్ లోకస్. ఈ సర్కిల్ పాసింగ్ త్రూ 3, 4. దిస్ టైం ఏమన్నాడంటే సర్కిల్ అనేది 3, 4 నుంచి పాస్ అవుతుంది అన్నాడు. Cuts the circle x square plus y square minus 36 equal to 36 నేను రాసుకోవచ్చు, minus 36 equal to 0. ఆర్థోగోనల్ దాని లోకస్ ఆఫ్ సెంటర్, సెంటర్ యొక్క లోకస్ అడిగాడు. సో సెంటర్ యొక్క లోకస్ అడిగాడు కాబట్టి ఏం లోకస్ అడిగితే దాన్ని ఏమనుకోవాలి h, k అనుకోవాలి. సో ఇది h, k. ఆర్థోగోనల్ ఒక సర్కిల్ కట్ చేస్తుంది. ఓకేనా. ఈ సర్కిల్ ఈక్వేషన్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 36 ఈక్వల్ టు 0 పెట్టండి, ఈక్వల్ టు 36 అని. ఓకే, మైనస్ 36 ఈక్వల్ టు 0. లోకస్ ఆఫ్ సెంటర్ ఏమవుతుంది, సెంటర్ నుంచి సర్కంఫరెన్స్ మీద పాయింట్ గల డిస్టెన్స్ ఏమవుతుంది రేడియస్. సో ఇది ఆర్క్ ఇక్కడ. సో మనకి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏముంది x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్. సో x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్. r స్క్వేర్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ దిస్ టూ. సో h మైనస్ 3 హోల్ స్క్వేర్ plus k minus 4 whole square. ఇక్కడ h స్క్వేర్ k స్క్వేర్ వస్తే ఇక్కడ h స్క్వేర్ k స్క్వేర్ వస్తే క్యాన్సిల్ అయిపోతాయి కదా. సో డైరెక్ట్ రాసేస్తున్నా x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2hx మైనస్ 2ky ఈక్వల్ టు h స్క్వేర్ k స్క్వేర్ క్యాన్సిల్, ఇంకేమి 9 ప్లస్ 16 25 మైనస్ 6h మైనస్ 8k. ఓకే, ఈ మూడు టర్మ్స్ ఇటు వస్తే ఏమవుతాయి ప్లస్ 6h మనం రాస్తున్నాం చూడండి, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2hx మైనస్ 2ky ప్లస్ 6h ప్లస్ 8k మైనస్ 25 ఈక్వల్ టు 0. సో ఇదేగా దీని ఈ సర్కిల్ యొక్క కాన్స్టెంట్ వాల్యూ x స్క్వేర్ టర్మ్ y స్క్వేర్ టర్మ్ x టర్మ్ y టర్మ్ కాన్స్టెంట్ టర్మ్. సో 6h ప్లస్ 8k మైనస్ 25. మనకి ఆర్థోగోనల్ కండిషన్ ఏంటి 2g డాష్, ఇది ఏ సర్కిల్ 12th క్వశ్చన్. ఓకేనా. 2g డాష్ ప్లస్ 2f డాష్ ఈక్వల్ టు c ప్లస్ c డాష్. ఈ సర్కిల్ కి 2g డాష్ 2f డాష్ ఏమవుతుంది 0. సో g 0 కాబట్టి మొత్తం 0 అయిపోతుంది. ఈక్వల్ టు c వాల్యూ ఎంత 6h ప్లస్ 8k మైనస్ 25 ప్లస్ c డాష్ ఎంత మైనస్ 36. సో ఏమవుతుంది ఆన్సర్ 6h ప్లస్ 8k minus 25 minus 36 అంటే ఎంత minus 25 minus 31 minus 61 equal to 0.
సో హెచ్కే ప్లస్ ఏం పెడతాం xy. సో 6x ప్లస్ 8y మైనస్ 61 ఈక్వల్ టు 0 అనేది దీని యొక్క లోకస్. ఓకేనా? సో దిస్ ఈస్ ద స్ట్రైట్ లైన్ విచ్ ఈస్ ద లోకస్, రిక్వైర్డ్ లోకస్. సో నెక్స్ట్ 19th క్వశ్చన్. సేమ్ ఇది కూడా ఫస్ట్ క్వశ్చన్ లానేగా పాసింగ్ టు 2, 3 12 ఆర్థోగోనల్ ఈక్వేషన్ లోకస్ ఆఫ్ సెంటర్స్ అని అడిగాడు. కాకపోతే సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అని చెప్పి కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేశాడు, కానీ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అంటే ఏం లేదు. 2, 3 నుంచి ఇలా ఒక సర్కిల్ కాదు, మోర్ దాన్ 1 సర్కిల్ పాస్ అవుతా ఉన్నాయి. ఓకేనా? ఇలా చాలా సర్కిల్స్ వెళ్తా ఉన్నాయి. అయితే అప్పుడు వీటి యొక్క సెంటర్స్ ఉంటాయి చూసారా, ఆ లోకస్ ఆఫ్ సెంటర్స్ ఆఫ్ సర్కిల్స్ ఏమవుతుంది అని అడుగుతున్నాడు. అప్పుడు ఒక సర్కిల్ తీసుకుంటే చాలు, సేమ్ ఇలానే ఒక సర్కిల్ తీసుకొని దాని యొక్క లోకస్ కనుక్కుంటే అదే రిక్వైర్డ్ లోకస్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. సో దీన్ని కూడా సేమ్ సిమిలర్లీ ఇదే మెథడ్. ఓకేనా? 3 క్వశ్చన్స్ సేమ్ ఫార్మాట్. ఓకేనా? ఈ హోంవర్క్ తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.